రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణని తయారు చేశారు. ఎంతోమంది విద్యార్థుల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. తెలంగాణ జూన్ 2, 2014 ఒక కొత్త రాష్ట్రంగా జన్మించింది. కేసీఆర్ గారి లీడర్షిప్తో 2014లో ఎలక్షన్స్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సీఎంగా కేసీఆర్ గారు ఎన్నికయ్యారు. 2014లో సర్ప్లస్ బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఎందుకు ఇప్పుడు 2025లో డిఫిషియట్ బడ్జెట్గా మారింది? అండ్ అట్లీస్ట్ గవర్నమెంట్ ఉద్యోగులకు శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ 10 yearsలో ఏం జరిగింది? అసలు ఎవరు రెస్పాన్సిబుల్? అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ ఆర్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్? దీనికి మెయిన్ రీజన్ ఎవరు? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ మై వీడియోస్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. 2014 అండ్ 2015 గ్రాఫ్ చూస్తే అప్పట్లో తెలంగాణ టోటల్ రెవెన్యూ 51,000 crores ఉండేది. తెలంగాణ స్టేట్ రెవెన్యూ సర్ప్లస్గా ఉండే అప్పుడు. సో డెప్త్ కూడా చాలా తక్కువ, 72,000 crores మాత్రమే. అట్ ప్రెజెంట్ ఇప్పుడు 2023 అండ్ 2024 గ్రాఫ్ చూస్తే రెవెన్యూ పెరిగింది. ఇప్పటి రెవెన్యూ 1,69,000 crores. బట్ స్టేట్ మ్యాసివ్ రెవెన్యూ డెఫిసిట్లో నడుస్తుంది. 50,000 కోట్ల అప్పు తీసుకుంటే కానీ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగులకు శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అండ్ ఇప్పుడున్న డెప్త్ చూస్తే దాదాపు 7 లక్షల కోట్లు ఉంది. సో మనకు క్లియర్గా కనిపిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని. 2014లో 72,000 crores ఉన్న లోన్ ఇప్పుడు 6,70,000 కోట్లు ఎలా అయింది? జరిగేది ఏంటంటే ఏ పార్టీ అయినా వాళ్ళు ఎలక్షన్స్లో గెలవడానికి ఎలక్షన్స్ ముందు చాలా హామీలు ఇస్తాయి. బట్ ఆ హామీలు పూర్తి చేయాలంటే కావాల్సింది పైసా. సో ఇక్కడ రెవెన్యూ తక్కువ అండ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. ఇచ్చిన హామీలు పూర్తి చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఈజ్ లోన్. సో ఇక్కడ ప్రజలు ఎంత పిచ్చోళ్ళంటే ఈ ఫ్రీవీస్కి అలవాటైపోయి వాళ్ళు వాళ్ళ ఓట్లని అమ్ముకుంటారు. అండ్ పార్టీలు మీకు ఏదైతే స్కీమ్స్ రూపంలో ఇస్తారో వీళ్ళు మళ్ళీ మీ దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోరు. సో అలానే ఈ లోన్స్ అనేవి పెరిగాయి. రీజన్ ఫర్ ఫిస్కల్ కొలాప్స్. ఈ ప్రాబ్లంకి 5 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మ్యాసివ్ బారోయింగ్. టీఆర్ఎస్ టైంలో పెద్ద ప్రాజెక్ట్స్కి, వెల్ఫేర్ స్కీమ్స్కి లోన్స్ తీసుకున్నారు, స్పెండింగ్ చేశారు. ఇనీషియల్లో అందరికీ గ్రోత్ కనిపించింది, కానీ రిటర్న్స్ లేకపోవడం వల్ల డెప్త్ చాలా పెరిగింది. సెకండ్ వచ్చేసి వెల్ఫేర్ బర్డెన్. రైతు బంధు, దళిత బంధు, ఆసరా పెన్షన్, ఫ్రీ పవర్ లాంటి పొలిటికల్లీ పాపులర్ స్కీమ్స్ ఫినాన్షియల్గా స్టేట్కి చాలా బర్డెన్ క్రియేట్ చేశాయి. శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం రెవెన్యూలో 45% స్పెండ్ అవుతుంది. మెగా ప్రాజెక్ట్స్ అండ్ పూర్ ROI. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ఇనీషియల్ బడ్జెట్ ఎంత ఎస్టిమేట్ చేశారు అంటే 40,000 crores అని చెప్పి అనుకున్నారు. బట్ ఫైనల్ కాస్ట్ డబల్ అయింది. రిటర్న్ ఎందుకు రాలేదంటే ఇరిగేషన్స్ అవుట్కమ్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్కి రాలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వాటర్ ప్రాజెక్ట్స్ కూడా హ్యూజ్ కాస్ట్తో ఇంప్లిమెంట్ చేశారు, కానీ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ రెవెన్యూ లేదు. సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ తగ్గడం. 2014లో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 30% ఉండేది, ఇప్పుడు 20%కి తగ్గింది. రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల 25,000 కోట్ల వరకు లాస్ అయ్యింది. ఫిఫ్త్ వచ్చేసి రీసెంట్ రెవెన్యూ డ్రాప్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్లోడౌన్ వల్ల స్టాంప్ డ్యూటీ కలెక్షన్స్ క్రాష్ అయ్యాయి. జిఎస్టీ, ఎక్సైజ్ రెవెన్యూ టార్గెట్స్ మిస్ అయ్యాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఓన్లీ 17% అచీవ్ అయింది. రిజల్ట్ ఏంటంటే డిఫిసిట్ పెరుగుతూ పోతుంది. సో హూస్ ఫాల్ట్ ఇట్ ఈస్? బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్? ఎవరు రెస్పాన్సిబుల్? బీఆర్ఎస్ 2014 నుంచి 2023లో లోన్స్ తీసుకొని వెల్ఫేర్స్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కి ఇన్వెస్ట్ చేశారు. క్విక్ పొలిటికల్ మైలేజ్ కోసం స్కీమ్స్ అనౌన్స్ చేసి ఫిజికల్ డిసిప్లిన్ని టోటల్గా ఇగ్నోర్ చేశారు. సో కాంగ్రెస్ చేసిన తప్పేంటంటే ఫస్ట్ థింగ్
ఎలక్షన్స్ ముందు చాలా హామీలు ఇవ్వడం, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆ హామీలు పూర్తి చేయకపోవడం, రెవెన్యూ కలెక్ట్ చేయడంలో ఫెయిల్యూర్, సెంట్రల్ గ్రాంట్స్ యూటిలైజ్ చేయకపోవడం, న్యూ ప్రామిసెస్ యాడ్ చేయడం. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్గా అయ్యింది. ట్రూత్ ఏంటి అంటే బీఆర్ఎస్ సీట్స్ వేయడం స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయింది. సో ఇక్కడ రెండు పార్టీలు ఫెయిల్ అయ్యాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రికవర్ అవ్వాలంటే చాలా టఫ్ డిసిషన్స్ మ్యాండేటరీగా తీసుకోవాలి. ట్యాక్స్ కలెక్షన్స్ని ఇంప్రూవ్ చేయాలి, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్ టోటల్గా కట్ చేయాలి, మెగా ప్రాజెక్ట్స్లో అకౌంటబిలిటీ ఉండాలి, పొలిటికల్ ఫ్రీ బేస్ని టోటల్గా రెడ్యూస్ చేయాలి, ఆర్ఎల్స్ 2 to 3 yearsలో డెప్త్ ఇంకా చాలా ఎక్కువ అవ్వచ్చు. ఈ స్టోరీ తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ ప్రజలకు ఒక వార్నింగ్ లాగా. షార్ట్ టర్మ్లో ఓట్స్ కోసం ఇలా చేస్తే లాంగ్ టర్మ్లో రాష్ట్రాన్ని డెప్త్ ట్రాప్లో పడేస్తుంది. సర్ప్లస్ నుండి డిఫిషియట్ వరకు తెలంగాణ జర్నీ ఒక రియల్ లైఫ్లో ఫిజికల్ డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంటో అనేది చెబుతుంది. మీరు చెప్పండి, బీఆర్ఎస్ ఫాల్ట్ ఎక్కువ లేదంటే కాంగ్రెస్దా? కామెంట్స్లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో బాయ్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.